భారత్ న్యూజిలాండ్ మధ్య ఆదివారం జరిగే టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చగా మారింది. అసలు ఈ ఫైనల్ మ్యాచ్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అయింది? టైం వేస్ట్ చేయకుండా క్లియర్గా తెలుసుకుందాం. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ కోసం ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా పేజ్ని ఫాలో చేయండి. ఆదివారం జరగబోయే టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ జట్లు పోటీకి దిగుతున్నాయి. ఈ మ్యాచ్ మీద ప్రపంచంలోని క్రికెట్ ఫ్యాన్స్ ఫుల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే ఈ రెండు టీమ్స్ కూడా ఈ టోర్నీలో అద్భుతంగా ఆడి ఫైనల్ కి వచ్చిన వాళ్ళే. వరల్డ్ కప్ చరిత్రలో భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్లు చూస్తే కివీస్ టీం డామినేషన్ కొంతవరకు కనిపిస్తుంది. రెండు టీమ్స్ తలపడ్డ 3 మ్యాచ్లలో న్యూజిలాండ్ 2 సార్లు గెలిచింది. అందుకే ఈ ఫైనల్ మ్యాచ్ భారత్ కి చాలా ఇంపార్టెంట్ గా మారింది. ప్రస్తుతం న్యూజిలాండ్ టీం ఇంకా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. ఎందుకంటే వాళ్ళ టీంలో ఇప్పుడు ఫిన్ అలెన్, టిమ్ సీఫర్ట్ అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. అలాగే డారెన్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్ వంటి బ్యాటర్లు కూడా భారీ షాట్లు ఆడగలిగే వాళ్ళే. దీంతో న్యూజిలాండ్ బ్యాటింగ్ లైన్ చాలా పవర్ఫుల్గా ఉంది. మరొక వైపు టీమిండియా కూడా అద్భుతమైన ఫామ్లో ఉంది. ముఖ్యంగా మార్చి 5న జరిగిన టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో భారత్ ఇంగ్లాండ్ మీద గొప్పగా ఆడి గెలిచింది. ఆ మ్యాచ్ చాలా టెన్షన్తో సాగింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 253 రన్స్ చేసి భారీ స్కోర్ చేసింది. టీమిండియా తరపున టాప్ బ్యాటర్లు మంచి షాట్లు ఆడుతూ స్కోర్ పెంచారు. గోల్ చేస్ చేయడానికి వచ్చిన ఇంగ్లాండ్ టీం కూడా గట్టిగా పోరాడింది. అయినా కూడా చివరికి ఇంగ్లాండ్ 246 రన్స్ మాత్రమే చేసి భారత్ మీద 7 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఈ గెలుపుతో టీమిండియా ఫైనల్ కి చేరుకుంది. మరొక వైపు మార్చి 4న జరిగిన మరొక సెమీఫైనల్లో న్యూజిలాండ్ టీం సౌత్ ఆఫ్రికా మీద గెలిచి ఫైనల్ కి వచ్చింది. దీంతో ఇప్పుడు టైటిల్ కోసం ఇండియా న్యూజిలాండ్ మధ్య పెద్ద పోరు జరుగుతోంది. అయితే టీమిండియా టీంలో సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్, శివం దుబే, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, హర్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షయ్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రింకు సింగ్ వంటి స్టార్ ప్లేయర్లు వాడనున్నారు. దీంతో రెండు టీమ్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండటంతో ఈ ఫైనల్ మ్యాచ్ చాలా ఎగ్జైటింగ్ గా ఉండబోతుందని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ఈసారి భారత్ వరల్డ్ కప్ గెలుస్తుందా లేక న్యూజిలాండ్ మరొకసారి తన ప్రతాపం చూపిస్తుందా అన్నది ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఎవరు గెలుస్తారన్నది మీరేమంటున్నారు? కామెంట్ బాక్స్ లో మాతో షేర్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ కోసం మమ్మల్ని ఫాలో చేయండి.